మంచి రోజు అందరికీ. నేనిప్పుడు మీకు కథ చెప్పాలి అనుకుంటున్నాను. దానికంటే ముందు ఒక ప్రశ్న అడుగుతాను. జనరల్‌గా చాలామందికి ఎవరైనా జంటని చూస్తే ఇష్టం ఏర్పడుతుంది. ఎలా అంటే రాధాకృష్ణులు, రోమియో జూలియట్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క జంట చాలా అంటే చాలా మెస్మరైజింగ్‌గా అనిపిస్తారు కదా! అలా మీకు ఏ జంటను చూస్తే నచ్చుతోంది? నా మటుకు నాకైతే శివుడు మరియు సతీదేవిల జంట అంటే చాలా ఇష్టం. వారిద్దరి కథ, వారు చాలా మెస్మరైజింగ్‌గా నాకు అనిపిస్తారు. సో నేను కొంచెం ధైర్యం చేసి ఈరోజు శివుడు మరియు సతీదేవిల కథని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. చెప్పేటప్పుడు లేదంటే కథలో ఏదైనా తప్పులుంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. తప్పుగా మాత్రం తీసుకోకండి. మరియు ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదామా? పురాణాలలో చెప్పిన దాని ప్రకారం శివుడు నిశ్చలత నుండి నాట్యానికి, మరలా నాట్యం నుండి నిశ్చలతకు మారుతూ ఉంటాడు. అప్పుడు గంధర్వులు, యక్షులు, దేవతలు వంటి 3 లోకాలకు చెందిన వారందరూ ఆయనను ఎంతో ఆశ్చర్యంతోనూ విస్మయంతోనూ గమనిస్తూ ఉంటారు. వారందరూ శివుని పూర్తి కదలికలను అలాగే పూర్తి నిశ్చలతను ఆస్వాదిస్తున్నారు. కానీ ఆయన పొందుతున్న అనుభూతి మాత్రం వారికి అస్సలు అర్థం కావటం లేదు. వారు ఆ అనుభూతిని రుచి చూడాలని, తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నించారు. అప్పుడు వారికి విస్మయంలోకి వెళ్ళారని అనిపించింది. కానీ ఆ విస్మయం నుంచి ఆసక్తిలోకి వెళ్తున్నారు అని తెలుసుకోలేకపోయారు. ఆ ఆసక్తితో వారు అతనికి మరింత సాన్నిహిత్యంలోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. అక్కడ ఆయన నాట్యంలోని తీవ్రతను మరియు అదేవిధంగా ఆయన నిశ్చలతలోని తీవ్రతను వారు భరించలేకపోయారు. ఆయన అనుభవిస్తున్న ఆ అనుభూతిని తెలుసుకోవటానికి వారు ఒక ఉపాయం ఆలోచించ మొదలుపెట్టారు. వారందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. శివుడు పొందుతున్న మహాదానందానికి అదే సమయంలో ఆయన పరిపూర్ణ నిశ్చలత్వానికి మూలం ఏమిటో తెలుసుకొని మనకు చెప్పటానికి ఒకరు మన ప్రక్క నుంచి ఆయన దగ్గర ఉంటే బాగుంటుంది కదా అనుకున్నారు. అతను నిశ్చలతను ఎంతో బాగా ఆస్వాదిస్తున్నాడు. మనకు అది చెప్పగలగా ఒక సొంత మనిషి ఒకరు కావాలి అని అనుకున్నదే తడువుగా మెల్లిగా శివుని కోసం ఒక తోడును వెతకడం మారిపోయింది వారి దినదిన కార్యక్రమంలో. అప్పుడు వారికి సతీని గమనించారు. సతీదేవికి చిన్నతనం నుండే అమితమైన ప్రేమ శివుని మీద ఉన్నదని వాళ్ళు తెలుసుకున్నారు. ఏదో ఒక విధంగా ఆయనకు మన మహాదేవునికి సతితో పెళ్లి జరిపించాలని అనుకున్నారు. కానీ శివుని ధ్యాస ఏ స్త్రీ మీదకి మల్లదు కదా. ఆ తర్వాత వాళ్ళు ఎన్నో ఉపాయాలు చేశారు. ఎన్నెన్నో జరిగిపోయాయి. అది ఎంతో పెద్ద ఉపాయం అయితే కనుక శివుణ్ణి సతీదేవిని కలవటం కుదరదు అని తెలుసుకున్నారు. వారికి శివుని గురించిన అంతర్చిత్రం కావాలి. మరి ఎంత గొప్ప ఉపాయం కావాల్సి వస్తుంది చెప్పండి. దానిని వారందరూ కలిసి ఎంతో ప్రణాళికాబద్ధంగా రచించి ఆచరించారు. సతీ మరియు శివుని గురించి ఘోర తపస్సులు చేసింది, పూజించింది. తన్మయత్వంతో శివునితో మమేకమై నాట్యం చేసింది. అలా ప్రతిరోజు చేస్తూ శివుణ్ణి చివరకు స్పర్శించగలిగింది. శివుడు కూడా ఎంతో వద్దు అనుకుంటున్నా కూడా సతీదేవి యొక్క తన్మయత్వంతో మైమర్చిపోయాడు. కానీ ఎన్నోసార్లు సతీదేవికి తగదు అని దూరంగా వెళ్ళిపోయాడు. సతిని వారించాడు కూడా. తనతో నువ్వు ఉండలేవని నచ్చచెప్పాడు. అయినా కూడా సతి తన ప్రేమతో శివునికి నిజమైన అనుభూతిని కల్పించింది. ఆ విధంగా వారు దేవతలందరూ కలిసి శివునికి సతికి పెళ్లి జరిపించారు. ఆయన దానికి సమ్మతించి పూర్తిగా ఆమె ప్రేమలో పడిపోయాడు. శివుడు సతీదేవిని తన జీవితంలో ఒక భాగంగా కావటానికి సమ్మతించాడు. కానీ సతీదేవి తండ్రి దక్షుడికి శివుడంటే అస్సలు ఇష్టం లేదు. ఎందువలనంటే శివుడు ఒక రాజు కాదు. ఆయన సరిగా వస్త్రధారణ కూడా చేయలేడు, చేసుకోడు కూడా.
ఆయన వంటి నిండా బూడిద పూసుకుంటాడు. ఆయన మనిషి పుర్రెనే పాత్రగా చేసుకొని అందులోంచి తింటాడు. అంతేకాక ఆయన స్నేహితులందరూ రకరకాల పిశాచాలు, ప్రమదగణాలు. ఆయనెప్పుడూ పూర్తి మత్తులోనే ఉంటాడు, లేదంటే కళ్ళు మూసుకొని ధ్యానంలోనైనా ఉంటాడు, లేక పిచ్చిగా నాట్యం చేస్తూ ఉంటాడు. దక్షుడు గర్వంగా చెప్పుకోదగ్గవాడు కాదు అని, ఆయనతో గడపటానికి తగిన అల్లుడు అస్సలు కాదు అనుకునేవాడు దక్షుడు. అసలు శివుడు తన అంతస్తుకి తగినవాడు కాదు అని దక్షుని అభిప్రాయం. అందుకనే శివుడిని చిన్న చూపుగా చూస్తాడు. ఇలా వారిద్దరి పెళ్ళి తనకి ఇష్టం లేకుండా జరిగిపోయింది. ఒకరోజు ప్రయాగలో మునీశ్వరులందరూ జరిపిన యాగానికి శివునితో పాటు దక్ష ప్రజాపతి కూడా అక్కడికి వచ్చాడు. ఆయనను అందరూ సాదరంగా ఆహ్వానించారు, మాట్లాడారు. కానీ మహాశివుడు మౌనముద్రలో ఉండి దక్షుణ్ణి పట్టించుకోలేదు. అది దక్షునికి తీరని అవమానంగా తోచింది. బికారి అయిన అల్లుడికి ఇంత అహంకారమా ఏమిటి అని ఆగ్రహించాడు. కోపావేశంతో రగిలిపోతూ విపరీతంగా శివుణ్ణి నిందించాడు. హాయ్ గైస్, ఇక్కడితోటి ఈ ఎపిసోడ్ని ఆపేస్తున్నాను. ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. మరొక ఎపిసోడ్ ఇస్తాను. దానిని కూడా మీరు తప్పకుండా విని ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీలైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ నాకు ఇలాంటి మంచి మంచి కథలు చెప్పటానికి ఉత్సాహాన్ని, ప్రేరేపణను ఇస్తాయి. తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారు కదా. ఇక ఉంటాను.